హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి తెలంగాణ లా సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారండి. డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా మనకు వచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, ఆగస్టు 5 నుంచి తెలంగాణ లా సెట్ కౌన్సిలింగ్ అయితే మనకు స్టార్ట్ అవుతుందని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ ఏంటంటే తెలంగాణలోని ప్రభుత్వ ప్రైవేట్ లా కళాశాలలో న్యాయ విద్య సీట్ల భర్తీకి ఆగస్టు 5వ తేదీ నుంచి కౌన్సిలింగ్ నిర్వహించాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఆగస్టు 5 నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ ధృవపత్రాల పరిశీలన. మనకి ఆగస్టు 5 నుంచి 20వ తారీఖు వరకు అయితే ఇంకా మనకి రిజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందన్నమాట. అండ్ 22, 23 తేదీలలో వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవడానికి మనకి ఆప్షన్స్ అయితే ఇస్తారు. అండ్ 27న వచ్చేసి ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. అండ్ సీట్లు ఎవరికైతే ఇంకా సీట్ అలాట్ అయి ఉంటుందో వాళ్ళైతే కనుక సీట్ పొందిన వారు ఆగస్టు 28 నుంచి 30వ తేదీ వరకు ఆయా కళాశాలలో అసలు ధృవపత్రాలను సమర్పించాలని తెలిపారు. మనకి ఆగస్టు 5 నుంచి 20వ తేదీ వరకు అయితే కనుక ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. 22, 23 తేదీలలో వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవడానికి మనకి ఆప్షన్స్ అయితే ఇస్తారు. అండ్ నెక్స్ట్ 27న అయితే కనుక అలాట్మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ చేస్తారు. ఎవరికైతే కనుక అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఓకే అయిందో, సీట్ కన్ఫర్మ్ అయిందో వాళ్ళైతే కనుక ఆగస్టు 28 నుంచి 30వ తేదీ లోపల మీకు ఎక్కడైతే కనుక సీట్ అలాట్ అయిందో అక్కడైతే కనుక ఆయా కాలేజీలో మీరైతే కనుక సీటు ఆ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అనేది ప్రింట్ తీసి సంబంధిత డాక్యుమెంట్స్ అనేటివి అక్కడ సమర్పించవలసి ఉంటుంది అనమాట. అప్డేట్ అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్, లా సెట్ కౌన్సిలింగ్ గురించి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి సెర్చ్ చేయండి. ఇది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.